ప్రభునందు ప్రియమైన ప్రజలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము ఆత్మీయ ఆహారము. మనము వాక్యంలో ధ్యానించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ ఆహారము దేవుని బిడ్డలారా శరీరము కొరకు, ఇజ్రాయెల్ ప్రజలందరి కొరకు ఆకాశము నుండి దేవుడు కురిపించాడు. కానీ యేసు ప్రభువు ఇట్లు అంటున్నాడు, జీవాహారము నేనే, నా యొద్ద వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎల్లప్పుడూ దప్పిగొనడు. ఈ శరీరం కొరకు పితరులు మన్నాను తినియు వారు చనిపోయారు. పరలోకం నుండి వచ్చు ఆహారము, బండ నుండి వచ్చు నీళ్లు తిని త్రాగి అరణ్యంలో చివరి వరకు నడిచి చనిపోయినట్లుగా వాక్యము చెప్తూ ఉంది. కానీ యేసు ఇచ్చు ఆత్మీయ ఆహారము ఏమిటంటే వాక్యము అంటుంది. యోహాను సువార్త 6:53-54 వచనంలో, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. వాక్యం అంటుంది, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినములో నేను వానిని లేపుదును. నేను చెప్పేది ఏంటంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ ఆహారమే యేసు. నీవు ఎప్పుడైతే బల్లలో బాప్టిజం తీసుకున్న తర్వాత పాలు పొందవో నీకు పరలోకం లేదు. ప్రభువు రాత్రి భోజనంలో పాలు పొందావో అప్పుడు నీకు పరలోకం ఉంది. కాబట్టి నీవు ప్రతి ఆదివారము ఈ యొక్క ప్రార్థనా వీరుల సంఘములో బల్లారాధన జరుగుతూ ఉంటుంది. నీవు బాప్టిజం తీసుకొని బల్లారాధనలో పాల్గొనలేకపోతున్నావేమో. ఈ రోజున దేవుడు ఈ మాటల ద్వారా నిన్ను బలపరుస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీ పాపంలో నీవు ఒప్పుకొని నీవు ఎప్పుడైతే ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాల్పొందుతావో నీవు ధన్యుడవు. అంత్యదినములలో నీవు మాత్రమే లేపబడతావు. ఆ ప్రభుతో సహవాసం చేస్తూ ఆయన సన్నిధిలో ఉండగలుగుతావు. కాబట్టి మీరందరూ కూడా ఈ ఆత్మీయ ఆహారాన్ని భుజించాలని, బల్లారాధనలో పాల్పొందాలని ఈ మాటలు చెప్తూ బలపరుస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.